అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. హనుమత్ పరాక్రమం అనే సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక మంచి శ్లోకంతో వచ్చాను. ఆ శ్లోకాన్ని చెప్పే ముందు సీతాపహరణ జరిగే సమయంలో అమ్మవారు ఒక భిక్షకుడు వచ్చాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అడిగిన విధానంగా గడప దాటి బయటికి వచ్చి భిక్ష వేద్దాం అనుకుంటే ఆయన ఉన్నట్టుండి రూపం మార్చుకొని రావణాసురుడిగా కనబడి ఆవిడ్ని విమానం ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి మనసులో భయం పట్టుకుంది ఆ తల్లికి. ఇప్పుడు వానర రూపంలో మాత్రం రాలేడా అనుకుంటూ వానర రూపంలో వచ్చిన హనుమను చూసి భయపడింది. భయపడి నువ్వు మళ్ళీ ఈ రూపంలో వచ్చావా, దూరంగా వెళ్ళి అంటుంటే అమ్మ కాదు, నేను రామదూత నేను చెబుతున్నటువంటి హనుమ మాటల్ని వారించి ఇప్పుడు రాముడు ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు, నీలో రాముడు ఏంటి అన్న ప్రశ్నలు వేస్తే ఆయన ఇచ్చిన సమాధానం మనసుకు ఎంత ఆహ్లాదాన్ని కలగజేస్తుందో, మన భక్తులకి ఎంత ఆనందాన్ని కలగజేస్తుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే హనుమ నోటి నుంచి వచ్చిన మాట, అందులోనూ రాముడి గురించి ఆయన పరిపూర్ణంగా నమ్మి చెప్పిన మాట. ఆ మాట ఎంత బాగుందో ఒక్కసారి ఈ శ్లోక రూపంలో చూద్దాం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యసందో దృఢవ్రత రాజా సర్వస్య లోకస్య దేవో వై శ్రియమాప్నుయాత్. ఇదే మాట ఇంతకుముందు ఈ పదాన్ని మీరు ఇంకో చోట వినుంటారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. మారీచుడు రావణాసురుడితో చెప్తాడు ఈ మాట. రాముడంటే ఎవరనుకున్నావయ్యా, రామో విగ్రహవాన్ ధర్మ అని అదే మాటని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ హనుమ కూడా అదే మాట అంటున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికంటూ ఒక రూపం వస్తే ఆ రూపం రామచంద్రమూర్తి. సత్యసంధో దృఢవ్రత, ఆయన సత్యం మాత్రమే మాట్లాడే వ్యక్తి, దృఢమైనటువంటి నిశ్చయాభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారంటే నాలాగా ఇది ఎట్లా అనుకుంటున్నాను ఇలా ఉండదు. నిశ్చితాభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి. రాజా సర్వస్య లోకస్య, అన్ని లోకాలకి రాజు అయ్యే లక్షణాలు కలిగినటువంటి వాడు. అన్ని లోకాలకి రాజు అన్నా కూడా ఎటువంటి తప్పు లేదు. అలాంటివాడు. దేవో వై శ్రియమాప్నుయాత్, దేవతల నుంచి అందరి వరకు కూడా శ్రియం మంచిని మాత్రమే పంచగలిగినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి అని చెప్పి అమ్మకి ఆశ్వాసన కలిగజేస్తాడు. అమ్మకి మాత్రమే కాదు, మనకి కూడా ఆశ్వాసనే. ఎందుకంటే మనం ఇంత ఆనందకరమైనటువంటి రాముడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వారధైనటువంటి హనుమ యొక్క భక్తులుగా మనం ఈ విషయంలో ఎంతో గర్వపడుతూ ఈ హనుమకి, రామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికి వీరందరి పాదపద్మాలకి సాంజలిబంధంగా నమస్కరించుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.